గౌరవ మాజీ మంత్రులు కొంతమంది అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడము, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడము ఇవి చాలా చిన్న విషయాలంట. మరి పెద్ద విషయాలు ఏందో మాకైతే అర్థం కావు. తెలంగాణ సమాజానికి చాలా పెద్ద విషయం. లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి నీళ్లలో ముంచేసినా అంతకంటే పెద్ద విషయం ఇంకోటి ఉండదు. మరి మా పాలమూరు ప్రాజెక్టులకు కూడా వస్తాం. ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూస్తే టీఆర్ఎస్ పార్టీది అన్నీ కూడా ఒక అబద్ధమే. ఒక మాట చెప్పాలంటే మా పాలమూరు వాసులకు తెలుసు, మా మహబూబ్ నగర్ జిల్లా వాసులకు తెలుసు అబద్ధం అంటే ఎంత అందంగా ఉంటుంది, అబద్ధం అంటే ఏంది అని. అబద్ధం అంటే దానికి ప్రతిరూపం కేసీఆర్ గారు అని చెప్పి మా పాలమూరు వాసులు అంటారు. ఖచ్చితంగా దానికి రుజువులు చూపిస్తా. నేను ఈరోజు 2009లో కేసీఆర్ గారు కరీంనగర్ మెదక్ నుంచి వచ్చి పాలమూరులో ఎంపీగా పోటీ చేసిండు. మా ప్రాంతం వాడు కాదు, మాకు అనుబంధం లేదు, అయినా కూడా పాలమూరు ప్రజలు నెత్తిన పెట్టుకొని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టి ఎంపీగా గెలిపించారు. ఆ రోజు నేను ఆ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ వెంబడి 100 సభల్లో పాల్గొన్నా. ఆ రోజు మా పాలమూరు ప్రజలకు ఏం చెప్పిండు కేసీఆర్ అనేది ఇప్పటికీ మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటారు. కృష్ణానదిలో కాళ్ళడ్డం పెట్టి నీళ్లు మలుపుతా, పెండింగ్ ప్రాజెక్టులు 6 నెలల్లో క్లియర్ చేస్తా, పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని చెప్పి 2009లో మాటలు చెప్పిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరుకు మొండి చేయి చూపించిన విషయం మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలే. జూరాల నుంచి రావాల్సిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను పైపులకో, కాసులకో, కమిషన్లకో కక్కుర్తిపడి శ్రీశైలం బ్యాక్ వాటర్ కు తీసుకుపోయి ఇప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలని, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలని రకరకాల క్లియరెన్స్లతోటి ఆ ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ పాలకులది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడారిగా మారిన పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆగమేఘాల మీద కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి శాంక్షన్ చేయించిండు. వారికి మా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం వద్దాం. మా శ్రీధర్ బాబు గారు వారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళింది అధ్యక్ష. మొదటి రోజు ఏం న్యూస్ రాలే. సోషల్ మీడియాలో వాళ్ళ పెయిడ్ వారియర్స్ రాసేసిర్రు, అక్కడ ఏం జరుగుతలేదు. గతంలో పోయిన మంత్రి గారు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరినీ మైమర్పించి ఎంఓయూలు చేసుకున్నారు. వీళ్ళకి ఏం చేత కాదు, విందులు వినోదాల్లో మునిగిపోతున్నారు అని చెప్పి ట్రోలింగ్ వచ్చింది అధ్యక్ష. కానీ తెల్లారి లేసి చూస్తే హెడ్డింగ్స్ ఏమున్నాయి అధ్యక్ష పేపర్లో? 40,000 కోట్ల ఎంఓయూలు సంతకాలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి నేతృత్వంలో. మింగుడు పడలేదు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయల ఎంఓయూ పోయిన ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే, పోయిన ఫస్ట్ విజిట్లోనే ఎట్లా